ఇగో నా చేతికి పచ్చబొట్టు ఉంది చూసిరా, మా నాయనమ్మ పేరు. ఆమె మీదున్న పారంతోని చిన్న ఉన్నప్పుడే వేపించుకున్నా. అటెనక ఆమె చచ్చిపోయినాక ఆమె గుర్తులు ఏమన్నా మిగిలినాయి అంటే అది ఒక్కటే. ఇట్లా ఎవరో ఒకరు ప్రేమతోని పచ్చబొట్లు వేపించుకుంటూనే ఉంటారు. సరే, ప్రేమతో వేపించుకుర్రంటే ఏమన్నా అనొచ్చు కానీ కొందరు ఉంటారు చూడుర్రి, పెయ్యి మొత్తం అవే ఉంటాయి. అట్లా చేస్తే పానానికి ఎంత ముప్పో తెలుసా? అయితే మేం చెప్తాం వినుర్రి. వయసోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ మంచిగా శవన పెట్టుర్రి. మేమేం చెప్తున్నామో సక్కగినుర్రి. ఇవాళ రేపు ఎవలని చూడు ఏన్నో తాన పచ్చబొట్లు ఒడిపించుకుంటూనే ఉన్నారు. అప్పటోళ్ళు వీటిని పచ్చబొట్టు అనేటోళ్ళు, కానీ ఇప్పుడు సోకుగా టాటూస్ అని పిలుస్తురుగా. సరదా కోసమో ఇష్టంతోనో పెయ్యి మీద టాటూలు ఒడిపిస్తురు గాని అది మన పానానికి చాలా ముప్పు తెస్తదట. బిఎంసి పబ్లిక్ హెల్త్ అధ్యయనం ప్రకారం టాటూ ఎంత పెద్ద ఉంటే క్యాన్సర్ అంత ఎక్కువ వస్తుందట. ఎందుకంటే టాటూలు వేస్తేందుకు వాడే సిరా మన పెయ్యిల కడమ కణాలతో కలిసినప్పుడు క్యాన్సర్ షురువు అవుతుందట. ఈ సిరాలుండే కార్బన్ బ్లాక్ క్యాన్సర్ కు దారి తీస్తుందని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ తెలిసింది. 2000 మంది కౌలల మీద పరిశోధన చేస్తే టాటూ లేనోళ్ళ కంటే ఏపించుకున్నోళ్ళకే 62% క్యాన్సర్ ముప్పు ఉందట. వీటి వల్ల ఎక్కువ చర్మ క్యాన్సర్ వచ్చే ముప్పు 137% ఉంటే బ్లడ్ క్యాన్సర్ ముప్పు 173% పెరుగుతుందట. ఇప్పుడు ఇదంతా తెలిసి ఉన్నట్టుండి పోయి టాటూలు తీపించుకుందామని చూసినా ఇంకెక్కువ పరిశానే ఉన్నది. ఎందుకంటే టాటూలు తీస్తేందుకు లేజర్ వాడతారు కదా. హగో దానివల్ల మన పెయ్యి నుంచి అజో కాంపౌండ్స్ బయటికెళ్ళి క్యాన్సర్ ను ఇంకెక్కువ పెంచుతుందట. సమజైందా ఏం చెప్తున్నామో? టాటూ ఏపించుకున్న బాధనే, తీపించుకున్నా ఇంకెక్కువ బాధనే. కాబట్టి ఈ అడ్డమైన సోకులన్నీ పక్కకు పెట్టి ఏం లొల్లి పంచాలు లేకుండా ఈ క్యాన్సర్ బీమారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోర్రి. పానం కంటే సోకు ఎక్కువ కాదు కదా. లేదు మీరేంది చెప్పేది, ఇసొంటి మస్తు విన్నాం అనుకుంటే మాత్రం సచ్చేదాకా క్యాన్సర్ తోని ఫుట్బాల్ ఆడుకోర్రి. ఎంత మీరు బాహుబలి సినిమాల పచ్చబొట్టేసిన అనే పాట చూసి ఇన్స్పైర్ అయ్యి టాటూ లేపించుకుంటే మాత్రం ఎవ్వలం ఏం చేయలేం. మీ గొయ్యి మీరే దవ్వుకున్నోళ్ళు అవుతారు. పైలమ్మలా తెలంగాణ మంత్రులను గాలి మోటార్ ఇడుస్తలేదో లేకుంటే వాళ్ళకు గాలి మోటార్ లేకుంటే గాయ అవుతున్నదో మనకు తెలియదు కానీ కారు బస్సులలో ప్రయాణాలు బంద్ పెట్టి గాలి మోటార్లు ఎక్కి సీదా అనుకున్న కాడ దిగుతున్నారు. అధికారం వాళ్ళ చేతులున్నది, గాయంత దిగరా అని ఇక్కడ ఏదో లొల్లి అవుతున్నది. చూద్దాం పాండ్రి. సార్ దండం పెడతా సారు, ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలనంటే ఎట్లా సారు? మీ కాలు మొక్త సారు అని ఓ రైతు ఎంఆర్ఓ సార్ను బతిలాడుతున్నాడు. పాపం ఆ ఆఫీసర్ కూడా ఏం చెయ్యలేక నేనేం చెయ్య, మంత్రి గారు రావాల్సిన జాగా ఇదే కాబట్టి ఖాళీ చెయ్యాలి అని అంటున్నాడు. ఇంతకు లొల్లేందంటే సూర్యాపేట జిల్లా నేరేడు చెర్లకు మంత్రి గారు గాలి మోటార్ల రాబోతున్నాడట. రైతులు యాసంగి వడ్లను ఎండవోసుకున్న పొలంలని గాలి మోటార్ దిగుతుందట. ఆ గాలి మోటార్ ఇక్కడ దిగితే వడ్లుంటాయా? ఒక్క గింజ కూడా మిగిలకుట లేచిపోతాయి. పర్దాలు, పట్టాలు, షెట్టు కోటి, పుట్ట కోట అవుతాయి. ఈ వడ్లన్నీ ఇట్లా ఆరబోసినాయి, ఒకసారి హెలికాప్టర్ వస్తాయి మొత్తం లేచిపోతాయి, ఒక్క గింజ కూడా మిగలదు. హాగో అందుకే హెలికాప్టర్ దింపేదానికి ఉపాయం చేస్తున్న ఆఫీసర్లకు చేతులు జోడించి మొక్కుతున్నారు. నోటికాడికి వచ్చిన పంట ఆగమైతుంటే చూసుకుంటూ ఊకునుడు రైతుల వల్ల అవుతుందా? అందుకే కాళ్ళేలు పట్టుకొని బతిలాడుతున్నారు. మళ్ళా ఒక్కలిద్దరు కాదు, ఎకరాల కొద్దీ ఎడల్పులా వడ్లెండ పోసుకున్నారు. ఇన్నరా ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఖర్చుతో కూడిన పని. లేబర్ను పెట్టి వడ్లు ఇక్కడి నుంచి ఏరే జాగకు తీసుకుపోవాలి. ఆ ఖర్చులు ఇయ్యుండ్రి, రైతులు ఖాళీ చేస్తారు అని ఆఫీసర్లను అడుగుతున్నారు. మరి అంతే కదా, కార్లలో వచ్చే మంత్రులు లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్లలో వచ్చినప్పుడు రైతులు ఒడ్లు ఖాళీ చేసుకునే ఖర్చు పైసలు కట్టించుడు పెద్ద లెక్కనే కాదు సర్కార్కు. కాబట్టి ఇంతో కొంత ఇస్తే కూలీలను పెట్టి ఖాళీ చేస్తారని అంటున్నారు. మరి ఆఫీసర్లు ఏం చేస్తారో తెలియదు కానీ రైతులకు తక్లీఫ్ రాకుండా చూసుకోవాల్సిన మంత్రులు, ఆఫీసర్లు అదే రైతులను తిప్పల పెట్టే పనులు చేస్తున్నారు. మరి అట్లున్నది మన సర్కార్ పనితనం అని అంటున్నారు సూర్యాపేట జిల్లా జనాలు ఈ ముచ్చట తెలిసినాక.